ఈరోజు మనం కిడ్నీలు వాటికి వచ్చే వ్యాధుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి, వ్యర్థాలను తొలగిస్తాయి మరియు శరీరంలోని నీటి మరియు ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడతాయి. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు వచ్చేసి అదుపులేని షుగర్ మరియు హై బీపీ. ఇవి కిడ్నీలోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. మూత్రం రంగు మారడం, నురుగు రావడం లేదా సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం కిడ్నీ వ్యాధికి ప్రాథమిక సంకేతాలు. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు శరీరంలోని ద్రవాలు పేరుకుపోయి ముఖం, చేతులు, పాదాలకు వాపులు వస్తాయి. రక్తంలో వ్యర్థాలు పేరుకపోవడం వల్ల విపరీతమైన అలసట, బలహీనత, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. వికారం, వాంతులు మరియు ఆహారం తినాలనిపించకపోవడం కిడ్నీ వ్యాధి ముదిరిన దశలో కనిపించే లక్షణాలు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం, ఉప్పు తక్కువగా తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. వైద్యుల సలహాలు లేకుండా ఎక్కువగా పెయిన్ కిల్లర్ మరియు యాంటీబయోటిక్స్ వాడడం కిడ్నీలకు ప్రమాదకరం. కిడ్నీ పనితీరు 10 నుంచి 15% కంటే తగ్గినప్పుడు దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఈ దశలో డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది.